వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ గ్రామాల్లో ధూపదీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న ఆలయాలకు సంబంధించిన భూములను పరిరక్షించుకోవాలని దేవాదాయ శాఖ వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ నందరం కవిత సూచించారు. మంగళవారం హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన ధూపదీప నైవేద్య అర్చక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అర్చకుల సమస్యలు తెలుసుకున్నారు. అర్చకులకు రావాల్సిన సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలయం బాగుండాలి, అర్చకుడు బాగుండాలి, గ్రామం బాగుండాలి అనే భావనతో అర్చకులు పనిచేయాలన్నారు. ఆలయాలు ప్రతిరోజు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు ఖచ్చితంగా నిర్వహించాలని, లేనిచో తగు శాఖాపరమైన చర్యలు తీసుకునబడతాయని ఆమె సూచించారు. అర్చకుల సామాజిక మాధ్యమాల్లో పలు పత్రికల్లో అధికారులపై ఎటువంటి ప్రచారం చేసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ప్రతి అర్చకుడు తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తూ పూజా కార్యక్రమాల్లో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు గణేష్ కుమార్ సిద్ధాంతి, పారుపల్లి ఉపేందర్ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ శర్మ, ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ శర్మ, కోశాధికారి వీరమల్లయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.